అమరావతి రగడ రీజన్ ఏంటి? అమరావతిలో గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఉద్రిక్త పరిస్థితులట. అలాగే సీడ్ యాక్సిస్ రోడ్డుకు సిఆర్డిఏ భూముల స్వాధీనం, తమకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండా చేస్తున్నారని చెప్పి రైతుల ఆందోళన. మరో కీలకమైన అంశం ఏంటంటే కొడాలిపై కేసు అండి. ఉపా వచ్చు బిగిస్తుందా అని. అసలు ఉపాకి దీనికి సంబంధం ఎందుకు అంటే, ఉపా అంటే ఉప్మా అని ఏదో ఆయన ఏదో అన్నాడట. ఉప్మానో లేకపోతే ఇంకోటి అనుకున్నా. మీరు అలాగే ఎలా మాట్లాడతారు ఏంటంటే కేసు. అదే కాకుండా ఆ భేటీ కూడా ఉన్నట్టున్నది, మా వాళ్ళ తర్వాత ప్లే చేస్తారు. అలాగే ఉపా చట్టాన్ని ఉప్మా చట్టంగా కామెంట్స్ చేసిన కొడాలి నాని. కొడాలి కామెంట్స్ పై టీడీపీ నేతల ఆగ్రహం, విజయవాడ పోలీసులకు ఫిర్యాదు. ఇది వచ్చింది. ఈ వెటకారం మాటలు ఇవన్నీ ఎటువైపు వెళ్తున్నాయో అనవసరంగా మళ్ళీ ఇంకొక కేసు పడింది. ఆయన మొన్నే ఆరోగ్యంగా అందరూ తిరిగి రావాలని కోరుకున్నారు, ఆపరేషన్ చేయించుకున్నారు. పాపం ఏమైపోతారో కొడాలి నాని గారు అభిమానులందరూ కూడా చాలా బాధపడ్డారు. ఇప్పుడు చూస్తే మళ్ళీ ఆ రావణ్ గురించి ఎవరి గురించో మాకు సంబంధం లేనంత వరకు బాగానే ఉంది. సరే మీరు ఉపా చట్టం పెట్టారు అన్నంత బాగానే ఉంది. దాన్ని తీసుకెళ్లి వేరే వెటకారంగా డ్రైవ్ చేస్తే ఇప్పుడు కేసులు ఎలా ఉన్నాయంటే, చిన్న ఇష్యూ అయితే చాలు చిన్నది పట్టుకుంటున్నారు, దాన్ని తీసుకెళ్లి పెద్ద చేస్తున్నారు. అదే పరిస్థితి కొడాలి నాని గారు. ఇందులో మరి ఎంత కీలకమైన సెక్షన్లు పెట్టారు, అంత కీలకంగా ఉన్నాయా లేవా? చట్టాలని ఈ రకంగా ఒక మంత్రి స్థాయి వ్యక్తిలో, మాజీ మంత్రి అయినా మంత్రి స్థాయి వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం అన్నది మంచిది కాదు. గొడ్డలి వర్సెస్ బూడిద అటెండ్. అసలు రాజకీయ నాయకులు ఏం మెసేజ్ ఇస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. వీళ్ళు చేస్తే తీసుకెళ్లి గొడ్డలు అంటారు, వాళ్ళేమో మీ పార్టీ బూడిద అంటారు. అసలు మిమ్మల్ని గెలిపించింది, లేకపోతే మీకు ఒక అందలం ఇచ్చింది, ఒక పెద్ద స్థాయి ఇచ్చి 5 సంవత్సరాలు మీరు పాలండి, మా మీద మమ్మల్ని పాలించండి, అద్భుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి అంటే, అసలు అధికార ప్రతిపక్షాల మధ్య గతంలోనే అదే పరిస్థితి, ఇప్పుడు ఈ రకంగానే. రైమింగ్ బాగుంది కదా అని చెప్పి ఒక మాట అంటే, వాళ్ళు బాగుంది కదా అని వాళ్ళు అంటారు. కానీ వినే ప్రజలకి ఇది ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? ఒక రాష్ట్రాన్ని లేకపోతే ఒక ప్రధాన పార్టీలని అవమానించుకునే విధంగా ఉండడం అన్నది మంచిది కాదు. మీకు కొన్ని మాటలు మాట్లాడడం వస్తే వాళ్ళకి కొన్ని మాటలు మాట్లాడడం వస్తుంది. మీకు కొన్ని సామెతలు తెలిస్తే వాళ్ళకి కొన్ని సామెతలు తెలుస్తుంది. కానీ ఇది ప్రజలకు అవసరమా? ఏ పార్టీ అయితే ఏంటి అయితే జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, లేదా బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, దానికి ఈ పార్టీ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి, దానికి ఈ పార్టీ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చి మిమ్మల్ని అవమానించుకోవడం, ఇది సోషల్ మీడియాలో ఎలా ఉన్నాయి వార్తలు మీరే ఆలోచించుకోండి. ఇది ఎవరన్నా విమర్శించాలా చేయాలని కాదు, లేకపోతే ఉపదేశాలు కాదు. ఇది మనస్సాక్షిని ఒకసారి ప్రశ్నించుకోమని ప్రతి ఒక్కరిని. ఇక బన్నీ తారక పొలిటికల్ లెటరీ ప్లాన్ ఏంటి? కొత్త పార్టీ పెడుతున్నారండి. ఇది ఎంతవరకు నిజం? ఇది ఏం ప్రచారం జరుగుతుందో అర్థం కావట్లేదు తెలుగు రాష్ట్రాల్లో. ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా ఇదే పని. ఇక ఈ నెల కీలక సమావేశం అట 18న. మరి అది ఎటువైపు వెళ్తుందో ఏంటో చూద్దాం. ఈనాటి ప్రైమ్ డిబేట్లు ఇవన్నీ చర్చిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ రాజకీయ విశ్లేషకులు, మనతో పాటుగా స్టూడియోలోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే మధుసూదన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. విజయ్ కిరణ్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే దాసరి కిరణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా విజయ్ కిరణ్ గారు, ఏంటంటే కొడాలి నాని గారి మీద ఆయన ఏదో ఒక మాట అన్నారని చెప్పి ఆయన మీద విజయవాడలో కేసు. ఇప్పుడిప్పుడే ఆయన బయటకు వస్తున్నారు, యాక్టివ్గా మాట్లాడు. ఆ బయట ఉంటే ప్లే చేయండి అమ్మా. ఎక్కడ ఒక మాట కూడా మాట్లాడు. ఆవిడ తెలుగుదేశం పార్టీ కాముగా ఉంది, వీళ్ళందరూ కూడా అతని మీద మరి దాడి చేసేటువంటి కార్యక్రమం. అదేవిధంగా గతంలో సరే ఆయన అన్న మాట అది వినిపించడం మా వాళ్ళకి ఇష్టం లేదేమో, ఎందుకు వచ్చిందని మళ్ళీ రైట్ మాట్లాడారు. మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులు అందరికి కూడా నమస్కారం అండి. అంటే కొడాలి నాని 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు మంత్రిగా, 2.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కేవలం బూతులకు మాత్రమే పరిమితమై వేరే ఏ విధమైనటువంటి శాఖాపరమైనటువంటి అవగాహన కానీ దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ చేయకుండా టైంని వెళ్ళబుచ్చి కేవలం బూతులపైనే కాన్సన్ట్రేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసినటువంటి ఒక కొత్త పేరు, అంటే ఇప్పటి వరకు ఏ మంత్రికి రానటువంటి పేరు కొడాలి నాని గారికి మాత్రమే చెందింది. అది బూతుల మంత్రి అనేటువంటి పేరు ఆయన గొప్పగా వచ్చింది. దాని కొనసాగింపులో ప్రభుత్వం పోయిన తర్వాత చిన్న మెదడు చితికిపోయి చిప్పు దొబ్బి ఏం మాట్లాడుతున్నాడో, అంటే ఉపా చట్టం ఏంటి, ఆ యాక్ట్ ఏంటి, ఏ విధంగా దాని పేరేంటో కూడా పలకడానికి కూడా రాక కవర్ చేసుకోవడానికి ఉప్మా చట్నీ లేదా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒక చట్టం రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి ఒక చట్టాన్ని అవహేళన చేసి అఘోరంగా మాట్లాడటం అంటే
అతని యొక్క అజ్ఞానానికి అహంకారానికి క్లియర్ కట్ గా కనపడతా ఉంది. ఇక కేసు ఎవరు పెట్టినా ఏది చేసినా నిజంగా అతను చేసిన దాంట్లో ఎంతవరకు తప్పు ఉంది ఏంటనేటువంటిది పోలీసులు విచారిస్తారు. ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే జరిగినటువంటి సంఘటన ఒకటి, రావణకు సంబంధించిన శ్రావణకు సంబంధించిన ఆ జరిగినటువంటి మీటింగ్ ఒకటి, మీటింగ్ లో వీళ్ళు కన్వే చేసినటువంటి మెసేజ్ ఒకటి, దానిలో భాగంగా జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఒక నేరస్తుడు నేర ప్రవృత్తికి అలవాటు పడేట ఒక నేరస్తుడు ఒక నేరంలో దొరికినప్పుడు మీరు చూసే భారత ప్రపంచంలో భయంకరమైన నేరస్తులు కూడా చిన్న చిన్న విషయాల్లో దొరికి ఆ తర్వాత అసలు వాళ్ళ రియల్ ఫేస్ అంతా కూడా బయటకు వచ్చిన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అటువంటి పేర్లు అనేకమైనటువంటి ఉన్నాయి. అలానే రావణ్ కూడా చేసినటువంటి ఆ తప్పుకి సంబంధించిన దాంట్లో దొరకటం, ఆ తర్వాత ఆయన పైన తీవ్రంగా ఇన్వెస్టిగేట్ చేస్తే ఆయన చేసినటువంటి గతంలో చేసినటువంటి వ్యాఖ్యానాలు అవన్నీ కూడా యుఏపిఏ చట్టానికి వర్తించే విధంగా ఉండటం, ఆయన పైన కేసు పెట్టడం జరిగినటువంటి పరిస్థితి. అంటే జరిగిందేమో ఒకటి, కానీ వీళ్ళందరూ ఏమంటా ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు తిట్టారు, రావణ్ తిట్టాడు, వాళ్ళిద్దరు తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద యుఏపిఏ చట్టం, పవన్ కళ్యాణ్ గారికి యుఏపిఏ చట్టం అట్రాక్ట్ అయ్యేటువంటి నేరాలు ఆయన ఎక్కడా చేయలేదు కాబట్టి అదే అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వదులుతారా? అటువంటి ఏ అవకాశం ఉన్నా ఏ కేసు లేకుండా ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండానే చంద్రబాబు నాయుడు గారిని తెల్లవారుజామున వెళ్ళి కనీసం నోటీసు కూడా లేకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజున మా పార్టీకి సంబంధించిన వారి పైన అనేక మీడియా ఛానళ్ల పైన రాజద్రోహం కేసులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళ సొంత ఎంపీని మాటల మధ్య వచ్చినటువంటి తేడాలతో సొంత ఎంపీ పైన రాజద్రోహం కేసు పెట్టడమే కాకుండా పోలీస్ టార్చర్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా వాళ్ళని వదిలేసేదా? నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా రావణ్ణి పవన్ కళ్యాణ్ గారిని కలిపి మాట్లాడేటువంటి ఈ ఆలోచన విధానాన్ని ఖచ్చితంగా అందరూ కూడా ఆపాల్సినటువంటి అవసరం ఉంది. నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంది. అటువంటి రావణ్ణి పవన్ కళ్యాణ్ గారితో పోల్చనేటువంటిదే తప్పు. మీ అనుమానం ఏంటి? వైసీపీ వాళ్ళకి ఏమైనా ఉన్నాయన్నా వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ వచ్చాయంటారు, ఇచ్చారంటారు, ఈ ప్రచారాలు ఏంటి? నిజాలు తెలియాలి. ఒక విషయం అయితే క్లారిటీగా అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే అంబటి రాంబాబు గారు క్లారిటీగా చెప్పారు, రావణకి మా అండదండలు ఉంటాయి, మేము ఫండింగ్ చేస్తాం, లీగల్ సపోర్ట్ ఇస్తాం, అంతేకాదు వాళ్ళ ఆస్థాన విద్వాంసుడు ఎవరైతే ఉన్నాడో సుధాకర్ రెడ్డి ఎప్పుడైతే గగన్ ఆ లేడీ ఎప్పుడైతే సంబంధం అంటున్నారు, ఎవరు ఈయన మాకే సంబంధం లేదంటాడు, ఇంకొక మంత్రి ఏమో మాకే సంబంధం ఉందంటాడు. జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు లీగల్ ఎయిడ్ కూడా ఇస్తున్నారు, ఆయనకి అన్ని విధాలుగా అండగా ఉండబోతున్నాం అని చెప్పడంతో పాటుగా ఎయిర్పోర్ట్ లో ఎప్పుడైతే రావణ్కి సంబంధించినటువంటి ఆ మహిళ జగన్ గారిని కలిసిందో ఇమ్మీడియట్ రిజల్ట్ పొన్నవల్ సుధాకర్ రెడ్డి ఆ కేసులో వకాల్తా ఫైల్ చేసి దానిపైన వాదనలు వినిపించారు. అసలు ఇంతకంటే ఈ రావణ్ ఎపిసోడ్ లో జగన్మోహన్ రెడ్డి గారు లేదా వాళ్ళ పార్టీ యొక్క పాత్ర లేదు అని చెప్పడానికి ఒక్క ఆధారమైనా ఉందండి? క్లియర్ కట్ గా అన్నిట్లో వాళ్ళు భాగస్వాములు అయ్యి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? అత్యంత జుగుప్సాకరంగా రావణ్ అనేటువంటి వ్యక్తి శ్రీరాముణ్ణి భారతదేశ సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేసినటువంటి అనేక దారుణమైనటువంటి వ్యాఖ్యానాలు చేసినటువంటి రావణ్ణి స్వయంగా అంబటి రాంబాబు గారు నిన్న జరిగినటువంటి ఒక మీటింగ్ లో రావణ్ గెలుస్తారంట. అసలు ఎక్కడన్నా సరే భారతదేశంలో రావణాసురుని గెలిపించే ప్రయత్నం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీగా ఉండటానికే అర్హత లేదు. ఎవరైనా సరే ఎక్కడైనా సరే మేము దొంగల వైపు ఉంటాం, దోపిడీదారుల వైపు ఉంటాం, బందిపోట్ల వైపు ఉంటాం, జనాల్ని కాల్చుకు తినే వాళ్ళ వైపు ఉంటాం, నేరస్తుల వైపు ఉంటాం, వాళ్ళని మేము గెలిపిస్తాం అని చెప్పినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు భారతదేశంలో ఓన్లీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు మాత్రమే అనేటువంటి మాట చెప్తాను. మసూదన్ రెడ్డి గారు ఏంటి మీ వెర్షన్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సార్. మీకు రావణ్కి అసలు ఏంటి సంబంధం? ఆ గమనానట ఆయన కలిసారట, అది ఏదేదో ఉందంటారు, నిజమా? వర్మ గారు, మీకు 99 టీవీకి ప్యానల్ ఉన్న పెద్దలకి శుభ సాయంత్రం సార్. ఇప్పుడు ఫస్ట్ కొడాలి నాని దగ్గరికి వెళ్తాం సార్. కొడాలి నాని గారు ఏమన్నారు? ఉపా చట్టము లేకుంటే ఉప్మా చట్టం అన్నారు. నిజంగా అనకండి, అలా అన్నందుకే కదా అదే సార్, అది ఉప్మా చట్టమే. నేను కూడా చెప్తున్నాను కదా, ఉప్మా చట్టమే. ఎందుకంటే ఆ చట్టం ఏ చట్టం అయినా సరే భారత రాజ్యాంగంలో
ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ అవును సార్, మీరు నా పని చేసేది ఇబ్బంది లేదు. వద్దు అన్నప్పుడు ఇంకా దాన్ని మళ్ళీ ఒక్కటి సార్, మీరు కావాల్సింటే రాజ్యాంగ పరంగా వెళ్ళండి, మేము అన్ని విచారించే నేను ఈ మాట మాట్లాడుతున్నాను. ఏదైనా ఒక వ్యక్తి మీద ఒక చట్టాన్ని నిజంగా అతనికి పరిమితులకు లోబడి అతనిపైన ఏ విధమైనటువంటి ఇంటెన్స్ లేకుండా ఇతను ఇందుకే అరెస్ట్ చేస్తున్నాం అనే ధోరణిలో అరెస్ట్ చేసి ఉంటే అప్పుడు అది ఉప్మా చట్టమే. కానీ అతన్ని అరెస్ట్ చేసినటువంటి విధానం ఏంటి? అసలుకి పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తిని, అంటే డిప్యూటీ సీఎం గారిని ఏదో తిట్టాడు, దానికి బెయిల్స్ వచ్చేసినాయి కదా. అవును సార్, ఇప్పుడు 4కి బెయిల్స్ వచ్చాయి. వచ్చినాయి, ఫస్ట్ వచ్చింది, 2ది వచ్చింది, 3ది వచ్చింది, 4ది వచ్చింది, అని 4కి బెయిల్స్ వచ్చాయి. ఇంకా ఇదే విధంగా వదిలేస్తే ఇంక మనకు భయపడరు, రావణుడు భయపడ్డు, అదే విధంగా ప్రజలు భయపడరు, ప్రభుత్వానికి మా మాట ప్రభుత్వం ఏం చేసినా సరే ఎదుర్కొంటారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భయపడరు. ఇందులో ప్రజలు ఎందుకు వచ్చారు? అవును సార్, ఇప్పుడు ప్రజలు కూడా భయపడరు కదా, ఎందుకంటే ఇప్పుడు చేసేటువంటి అక్రమాన్ని ఎదుర్కోవడానికి ధైర్యం ముందుకు వస్తారు. అంటే ఎటువంటి చట్టం పెట్టినా సరే బయటకు వచ్చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ చట్టాలు కోర్టులు సపోర్ట్ చేస్తున్నాయి, వీటికంతా కూడా ఏం చేసినా సరే కోర్టులు సపోర్ట్ చేస్తున్నాయి. అంటే ప్రభుత్వం చేసేటువంటి అరాచకాలు ఎదుర్కొంటే ప్రభుత్వాలు ఎంత చట్టాలు పెట్టినా కానీ మనకు న్యాయంలో దొరుకుతుందనేటువంటి ఒక ధైర్యం ప్రజల్లోకి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం చేసేటువంటి అరాచకాన్ని మనం చాలా మంది ప్రజలు వచ్చి అడ్డగిస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి అడ్డగిస్తారు. కాబట్టి ఈ విధంగా రావణ్ వదిలేస్తామంటే మనం చాలా ఇరుకుని పడతాం. వెంటనే రావణ్ ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయాలా, ఈ ప్రజల్ని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ భయపెట్టాలా అనేటువంటి ఒక దురుద్దేశంతో పెట్టినటువంటి ఈ ఉపాచట్టం. ఇదంతా మీకెలా తెలుసు? నాకేంది సార్ తెలిసేది? ప్రజలంతా సమాజంలోకి వెళ్తే ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి చిత్తూరు కుప్పం దాకా వెళ్తే రాష్ట్ర ప్రజల్లో జరిగేటువంటి యొక్క సందడి ఇదే. ఈ విధంగా ఉపా చట్టాన్ని ఈ విధంగా ఉపయోగిస్తా ఉన్నారు, వీళ్ళు ఈ విధంగా దుర్వినియోగపరుస్తున్నారు చట్టాలని అని చెప్పినటువంటి ఒక సార్. యాక్చువల్గా ఉపా చట్టంలో కూడా చాలా రుసుగులు ఉన్నాయి సార్. అసలు ఉపా చట్టం అనేది సంఘాలకు మాత్రమే వచ్చింది 1967లో. ఆ తర్వాత 2004లో సంఘాలకు మాత్రం కాకుండా సంస్థలకు కూడా, ఏదైతే ఈ సంస్థలు ఉన్నాయో ఈ సంస్థలను కూడా ఉగ్రవాద సంస్థలుగా చేర్చేటువంటి ఒక చట్టాన్ని రూపొందించారు 2004లో. అసలు 2008కు వచ్చేకాడికి ఏదైతే బాంబేలో అల్లర్లు జరిగాయో ఆ అల్లర్లలో 90 రోజుల నుంచి 108 రోజుల వరకు ఈ బెయిల్ ఇవ్వకూడదు, డిమాండ్ రిపోర్టు 108 రోజులు 6 నెలల వరకు పొడిగించవచ్చు అని చెప్పి అక్కడికి తీసుకొచ్చారు. ఆ తర్వాత 2012కు వచ్చేకాడికి ఉగ్రవాద సంస్థలకు సపోర్ట్ చేసేటువంటి ఈ యొక్క ఆర్థిక లావాదేవీలు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఉగ్రవాద సంస్థలుగా చేసేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత 2019 వచ్చేకాడికి ఒక వ్యక్తిని కూడా ఉగ్రవాదిగా డిక్లేర్ చేయొచ్చినటువంటి ఒక చట్టాన్ని సవరణ తీసుకొచ్చారు. ఈ సవరణలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏదైనా కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీకి సంబంధం లేకుండా ఈ ఆస్తులు జప్తు చేసేటువంటి అధికారాన్ని కూడా ఒక అధికారాన్ని పెట్టారు. ఇప్పుడు ఒక పరిపూర్ణత వచ్చింది. ఇంత పగడ్బందీ చట్టాన్ని ఒక యూట్యూబ్ మీద పెట్టడం అనేటువంటిది ప్రజలందరూ కూడా ఒక వేదికలో మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే దీన్ని ఈ విధంగా అపహాస్యం చేయడం, ఇంత మంచి చట్టాన్ని, ఇంత మంచి పగడ్బందీ చట్టాలని ఎవరికి ఉపయోగించాలా, ఎవరికి ఉపయోగించకూడదు, ప్రభుత్వం ఇంత పగడ్బందీ చట్టాలని తన చేతుల్లోకి తీసుకుని ఒక బలవంతంగా తను ఎదిరించిన వాళ్ళని, తన తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళని, తను మాట్లాడిన మాటలు తిరిగి చెప్పిన వాళ్ళని మీద పెట్టడం అనేటువంటిది అపహాస్యంగా అనిపిస్తోంది. కాబట్టి చెప్తున్నాను సార్, ఇప్పుడు కొడాలి నాని గారు చెప్పిన విషయానికి చట్టపరంగా ఏదైనా చట్టాన్ని, ఏదైనటువంటి దీన్ని విమర్శించేటువంటి హక్కు భారత పౌరుడిగా అందరికీ ఉంది సార్. ఇప్పుడు యాక్చువల్గా సెక్షన్ 14 ఆర్టికల్ 1424ని ఇదే ఈ ఉపా చట్టం దుర్వినియోగపరుస్తోంది. ఆర్టికల్ 1424 ఆర్టికల్ 14 దుర్వినియోగపరిచేటప్పుడు ఈ ఉపా చట్టాన్ని కూడా మనం సవరణ చేయాలా అనేటువంటి పద్ధతిలో ఉపా చట్టాన్ని విమర్శించేటువంటి హక్కు భారత పౌరుడికి ఉంది. అంత మాత్రం ఉపా చట్టాన్ని మీరు ఇచ్చేస్తున్నారని చెప్పి నేను కేసులు పెడేస్తాం అనుకుంటే అది అవివేకం. మళ్ళా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు, నేను కొడాలి నాని పైన కేసు పెట్టాను, రేపు నేను మాట్లాడకూడదు, రేపు ఇంకోటి మాట్లాడకూడదు అంటే చట్టాలు ఒప్పుకోవు సార్. ఖచ్చితంగా పర్యవసానం ప్రభుత్వం తీసుకోవాల్సి వస్తుంది సార్. ఒకటి చెప్తున్నాను సార్, ఇంకోటి ఇదే ఏబిఎన్ లో ఒక్క నిమిషం సార్, ఇంకా మీరు క్వశ్చన్ అంటే నెక్స్ట్ రౌండ్ లో చెప్తారు. కిరణ్ మాట్లాడండి, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? అందరికీ నమస్కారం అండి సార్. సమాజంలో శాడిజం ఎక్కువైపోయినప్పుడు, అరాచకాలు శృతిమించినప్పుడు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పే పరిస్థితులు వచ్చినప్పుడు, లేకపోతే దేశ సమగ్రతకి భంగం వాటిల్లే కార్యక్రమాలు ఎవరన్నా చేస్తున్నారేమో అన్న అనుమానం కలిగినప్పుడు
ఇటువంటి చట్టాలన్నీ బయటకు తీసి ప్రజలందరికీ తెలియజేయాల్సిన పరిస్థితి ఉంటుంది. 2019 నుంచి 24 వరకు అసలు మాకు ఎవ్వరికి తెలియని సెక్షన్లు అన్నీ కూడా చట్టాల్లో ఉన్న అంశాలు, లేకపోతే చట్టాల్లో ఉన్న లూప్ హోల్స్, లేకపోతే లా ఎట్లా పనిచేస్తుంది, కోర్టులు ఎట్లా పనిచేస్తాయి అనేది చాలా వివరంగా తెలుసుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మాకు వచ్చింది. ఎందుకంటే అన్ని రకాల కేసులు పెట్టి అన్ని రకాల పరిస్థితుల్ని మాకు కల్పించి సెక్షన్లన్నీ తెలుసుకునే విధంగా ఒక లాయర్కి ఎంత నాలెడ్జ్ అయితే ఏం చేస్తాడో ఒక సామాన్యుడు కూడా అన్ని సెక్షన్ల గురించి తెలుసుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని నేర్పించారు 2019 నుంచి 24 మధ్యలో. అయితే ఇక్కడ ఉపా చట్టం ఎందుకు పెట్టారు అనేది మీరు క్వశ్చన్ చేయవచ్చు. ఉపా చట్టం వర్తిస్తుందా లేదా అనేది దాని గురించి వీళ్ళు చర్చ చేసుకోవచ్చు. కానీ చట్టాన్ని వక్రీకరిస్తూ, లేకపోతే చట్టం పేరుని వెటకారంగా, లేకపోతే ఉపాని ఉప్మా అని, లేకపోతే రాజ్యాంగం వీళ్ళకి నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు. కానీ రాజ్యాంగానికి ఇంకో పేరు చెప్పి రాజ్యాంగాన్ని అవమానించకూడదు కదా. వీళ్ళకి చట్టాల మీద గౌరవం లేదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు, కోర్టుల మీద గౌరవం లేదు, లాయర్లు జడ్జిల మీద గౌరవం లేదు. వీళ్ళు అట్లా కాకపోతే ఎట్లా మాట్లాడతారు? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు కాదు అతని మీద ఉపా చట్టం పెట్టింది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక పిక్ పాకెటింగ్ కేసులో దొరికాడు అనుకోండి పోలీసులకి. అతన్ని విచారణ చేస్తున్నప్పుడు, లేకపోతే రికవరీ చేస్తున్నప్పుడు, అతను అంతకుముందు ఏమేమి దొంగతనాలు చేశాడు, ఏమేమి రాబరీలు చేశాడు, బందిపోట్లు ఏం చేశాడు, లేకపోతే మర్డర్లు ఏం చేశాడు, అవన్నీ బయటపడ్డాయి అనుకోండి. వాటికి సంబంధించిన సెక్షన్లు కూడా పెడతారు అతని మీద. ఆ కేసులు కూడా అతనికి అటాచ్ చేస్తారు. మీరు పిక్ పాకెటింగ్ కేసులోనే దొరికాడు, ఓన్లీ దానికి సంబంధించిన సెక్షన్లే పెట్టాలి, అతను ఎప్పుడో మర్డర్ చేస్తే దాని గురించి ఎందుకు ఇప్పుడు అటాచ్ చేస్తున్నారని అడిగారు అనుకోండి, ప్రజలు నవ్వుకుంటారు అనమాట. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అదేవిధంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తిట్టినందుకు అతనికి బెయిల్ వచ్చింది. ఆ విచారణ చేస్తున్న క్రమంలో ఇతను గతంలో ఎట్లా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా మాట్లాడాడంటే, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడంటే గతంలో ఎట్లా మాట్లాడాడని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు, లేకపోతే ఎవరన్నా దాని గురించి రిపోర్ట్ చేసినప్పుడు, ఓకే ఈ వీడియోలన్నీ కూడా ఉపా పరిధిలోకి వస్తాయి, ఉపా చట్టం ఇందులోకి ఇతనికి అప్లికబుల్ అవుతుంది, ఇతని ఇంకా ఇంట్రాగేట్ చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఇతను ఎవరితో టచ్ లో ఉన్నాడని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, ఇతనికి ఫండింగ్ ఏమన్నా వస్తుందా, ఉగ్రవాద మోకలతో ఏమన్నా ఇతనికి లింక్స్ ఉన్నాయా, లేకపోతే రాష్ట్రంలో వాళ్ళు ఇతన్ని ఇలా ప్రేరేపించి ఇతనితో మాట్లాడిస్తా ఉన్నారా, లేకపోతే బయట సంస్థలతో ఇతను ఏమైనా టచ్ లో ఉండి ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడా అనేది ఇవన్నీ కూడా ఇంట్రాగేట్ చేయటం కోసం, నివృత్తి చేయటం కోసం, తెలుసుకోవటం కోసం పోలీసులు కస్టడీ అడిగారు. ఈలోపే వీళ్ళు అదెందుకు పెడతారు, ఇదెందుకు పెడతారు అంటే, ఈ రోజున మసూదన్ గారి మీద నేను ఏదైనా మర్డర్ కేసు పెట్టమన్నాను అనుకోండి, ప్రభుత్వంలో ఉండి, ప్రభుత్వం ఏం పెట్టదు, పోలీసులు ఏం పెట్టరు. అతను దానికి సంబంధించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా, లేకపోతే దానికి సంబంధించిన ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ప్రైమా ఫేసి ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా చూసుకుని అతన్ని మర్డర్ కేసులో అతన్ని పెట్టొచ్చు అనుకుంటేనే అతని మీద మర్డర్ కేసు సెక్షన్ పెడతారు ఆయన మీద. సో నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళకి సంబంధం లేని విషయం అన్నారు ఫస్ట్, లేకపోతే తర్వాత మాకు సంబంధం అన్నారు, రావణుడిని మేము గెలిపిస్తాం అంటున్నారు. అలాంటి మాటలు మాట్లాడినందుకే కదా వీళ్ళకి 151 నుంచి 11 వచ్చింది. కొడాలి నాని గారు గత ప్రభుత్వంలో 2019 నుంచి 24 వరకు వీళ్ళకి 11 రావడానికి అతని నోటి దురుసు, నోటి దూల కూడా కొంత కారణం కాదు, చాలా కారణం అవ్వచ్చు. అందుకని అతనికి నోటి దూల శాఖ మంత్రి అని చెప్పి కూడా ప్రజలు ముందుగా పిలుచుకున్నారు కదా. ఒక ఆంజనేయ స్వామి చెయ్యి విరిగితే నష్టం ఏమన్నా వచ్చిందా, లేకపోతే ₹1 కోటి రథం కాలిపోతే ఏమన్నా నష్టం జరిగిందా, లేకపోతే రాముడి తల నరికితే ఏమన్నా, లేకపోతే ఆ రాముడి విగ్రహానికి అశుద్ధం పోస్తే ఏమన్నా నష్టం వచ్చిందా, అయితే 10 కేజీలు వెండి తూపారు అమ్మవారి గుడి నుంచి ఏమన్నా జరిగిందా? ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడితేనే కొన్ని కోట్ల మంది ఆరాధించే దైవం గురించి, లేకపోతే వాళ్ళు ఆచరించే మత ఆచారాల గురించి ఎట్లా చులకనగా చిల్లరగా మాట్లాడితేనే జగన్మోహన్ రెడ్డి గారికి 11 వచ్చినాయి. ఈ రోజు ఇంకా తెలిసిపోకపోతే మేము ఇట్లాగే మాట్లాడతాం, మాకు ప్రజలు 11 ఇచ్చినా మాకు బుద్ధి రాలేదు, ఇట్లా మాట్లాడతాం అంటే ఎవరేం చేయలేరు. ప్రజాస్వామ్యంలో మీరు మాట్లాడతారు, ప్రజలు ఓట్లేసి తీర్పు చెప్తారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, చట్టం తన పని తాను చేసుకుపోనివ్వండి. రావణుడిని గెలిపించాలి లాంటి ఆ కాలం నాటి మాటలు ఇక్కడ చెప్పొద్దు. ఓకే, ఇక్కడ ఎందుకంటే రావణుడి కాలం కాదు ఇది. రావణుడి తాలూకా ఆ సంతతి, లేకపోతే ఆ వర్గం ఎవరో చెప్పండి, అది కూడా చెప్పండి.
ఓకే 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 రైట్. ప్రసాద్ గారు ఏంటి మీ వెర్షన్ ఏంటి? కొడాలి నాని గారి కామెంట్స్, మళ్ళీ ఆయన మీద ఒక కేసు. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్ ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే అండి. ఇంకా కేసు ఏం కాదు, అది ఓన్లీ అభూత కల్పనలు ఈ సోషల్ మీడియాలో ఫెయిలర్లే. సో ఫార్ నథింగ్, కేసు అయితే లేదు. చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ అన్లాఫుల్ యాక్ట్, ప్రివెన్షనల్ యాక్ట్ అనేది ఈ యుఏపిఏ చట్టం 2019 ఆగస్టులో ఒక అమెండ్మెంట్ చోటు చేసుకుంది. దీంట్లో ఏంటంటే ఇండివిజువల్స్ పిచ్చి పిచ్చి వేషాలు వేసి దేశ సార్వభౌమత్వానికి కానీ లేదంటే ఎక్కడైనా దేశ సమగ్రతకు కానీ ఏదైనా వేషాలు వేసి డెలిబరేషన్స్ ఎక్కడైనా ఉంటే అది ఖచ్చితంగా యూఏపీఏ పరిధిలోకి వస్తుందన్న విషయం చాలా మంది గ్రహించగలగాలి. ఇది ఇవాళ 4 బెయిల్లు జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో ఇది 2019లోనే వచ్చినా సరే దాన్ని ప్రాపర్ గా వార్నని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కింద చూడాలి. 24 దాకా ఆయన గవర్నమెంట్ కాబట్టి. సో ఇది విత్ ఎఫెక్ట్ తోనే వచ్చేసింది 2019 ఆగస్ట్ నుంచి. ఇదే కనుక పెట్టుంటే చాలా మంది ఖచ్చితంగా తేలిపి ఉంది ఆ దెబ్బకి. ఇది ఎప్పటికప్పుడు జరగక ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు దాకా చూసుకుంటే 2019 కొత్త అమెండ్మెంట్ తో ద ఫస్ట్ టైం యూఏపీఏ యాక్ట్ పెట్టబడింది. ఇవాళ కొడాలి నాని మాటల సంగతి చూసుకుంటే ఆయనకి ఖచ్చితంగా నోరు మీద కంట్రోల్ ఉండదు, మాడుతూనే ఉంటాడు. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే వైఎస్ఆర్సీపీ కాంట్రడిక్షన్. ఓ పెద్దిరెడ్డి గారు మాడింది, కొడాలి నాని గారు మాట్లాడింది కనుక చూసుకోగలిగితే కేటగారికల్ గా రావణ్ణి డిజైన్ చేసుకుని మాట్లాడారు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు అంబటి రాంబాబు గారు పుడు అంటే బొరగొరిగించుకునే టైప్ లో బొదలు ఎత్తుకుని ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఈ సంబంధం లేని విషయంలో అసలు వీళ్ళెందుకు కంప తగిలించుకున్నారు నాకు అర్థం కావట్లేదు. రెండోది, ఈ రావణ్ అనే వ్యక్తి గతంలో కనుక చూస్తే 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి దొల్లగొట్టి దోపం వేశారు. పైపైకి శ్రవణ్ గారు నిన్న ఇంటర్వ్యూ చూడండి ఒకసారి, ఎంగిల్ చేత్తో కాకిని కూడా కొట్టరు, వాడికి ₹1 ఎవరని ఆయన డెలిబరేషన్స్ ఇచ్చారు. సో ఈ దీంట్లో ఆ రోజు వెళ్ళిన సభలోకి వెళ్ళిన వాళ్ళు నేను చూసుకుంటే వాళ్ళిద్దరే ఆడుమాన ఆటలాగా మాట్లాడిన మాటలు, మిగిలిన అందరూ సక్రమంగానే మాట్లాడారు. ఇవాళ మాకైతే ఎవరో ఇందాక మధ్యాహ్నం ఇంటర్వ్యూలో కూడా అడిగారు మీకు ఏమైనా ఎంక్వైరీ ఉందంటే నాకే ఎంక్వైరీ కూడా లేదు సార్, కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్ నుంచి నేను డెలిబరేషన్ ఇవ్వగలుగుతానని. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే పర్సనల్ ఎజెండాతో వచ్చిన వీళ్ళిద్దరూ మాత్రం కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొన్నారు. ఆయన మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఈయన మీద అయితే 4 సార్లు తీసుకెళ్లి 4 సార్లు బెయిల్ వచ్చింది. ఆ విషయం కన్నా ఇప్పుడు గన్నవరం డిఎస్పీ గారు ఎప్పుడైతే ఈ యూఏపీఏ చట్టాన్ని ఎప్పుడైతే ఆ టోల్గేట్ దగ్గర అరెస్ట్ చేశారో దీని రిప్రికేషన్స్ ఆయన ఖచ్చితంగా ఇండివిజువల్ గా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దర్ ఆర్ లాట్ ఆఫ్ వీడియోస్ డిలీట్ అయినవి మళ్ళీ అవి రిట్రీవ్ చేశారు. రేపు పొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏ ప్రాతిపదిక మీద వాటి మీద యాక్షన్స్ ఉంటాయో చూడాలి. సో మూడోది ఏంటంటే ఈ పరిస్థితుల్లో ఇండివిజువల్ గా ఆయన తిట్టిన దానికి 4 బెయిల్ వచ్చిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ వర్సెస్ రావణ్ అన్నది కాన్సెప్టే కనబట్టలేదు. ఇవాళ యూఏపీఏ చట్టం వర్సెస్ రావణ్ అన్న దగ్గర ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక మాజీ ప్రభుత్వ అధినేతగా ఇప్పుడున్న ప్రభుత్వ అధినేతగా యూఏపీఏ చట్టం అన్నప్పుడు రేపు పొద్దున్న మీ ప్రభుత్వం వచ్చినప్పుడు యూఏపీఏ చట్టాలు ఎవరు వ్యతిరేకించినా అపోజిషన్ పార్టీ ఇదే రోల్ ప్లే చేస్తుంది అనుకోండి. దేశ సమగ్రత సార్వభౌమత్వం ఇనిషియల్ డేస్ లో బాగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు మనోభావాలు గాయపడతానేమో నాకు భయంగా ఉంది. ఎందుకంటే 10% ఆ విషయాలు ఆయనే మాట్లాడేవి. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ సర్కమ్స్టాన్సెస్ లో యూఏపీఏ చట్టం తన పని తాను చేసుకుంటుందా, లేకపోతే కోర్టులో రేపు ఈ పోలీస్ వ్యవస్థ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో గన్నవరంలో ఖచ్చితంగా విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఈ చట్టం పరిధిలోకి వస్తుందో రాదా అన్నది ఒక యూట్యూబర్ మీద యూఏపీఏ చట్టం అన్నప్పుడు నేను యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఇక్కడ ఎంతమంది చదువుకున్నారో నాకు తెలియదు, నాతో పాటు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉండేవారు. ఈ విప్లవ సాహిత్యం కానీ రాడికల్ భావాలు ఉన్న వాళ్ళు కళ్ళ ముందే యూనివర్సిటీ నుంచి ఎత్తుకెళ్ళిపోయిన ఉదంతాలు ఉన్నాయి. కానీ ఆ పరిస్థితుల్లో మా యూనివర్సిటీ నుంచి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇచ్చి వీడు బాగానే చదువుకుంటాడు, ఏదో విప్లవ సాహిత్యానికి ప్రభావితం చేయడని మా విట్నెస్లు కూడా ఎప్పుడు కన్సిడర్ చేయలేదు. యాజ్ ఫార్ యాజ్ ఆంధ్ర యూనివర్సిటీస్ కన్సర్న్, సెంట్రల్ యూనివర్సిటీ ఉస్మానియా క్యాంపస్ లో చదివిన దగ్గర ఎక్కడా ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ లో మేము ఎవరు ఏం చేయలేని నిస్సహాయ స్థితి ఉంది. అంచేత ప్రభుత్వం అన్నది చట్టానికి కొన్ని పరిధులు పరిమితులు విస్తృతంగా ఉన్నాయి. ఈ యూఏపీఏ చట్టం లాంటిది టాడా యాక్ట్లు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు లేదా ఫోక్సో చట్టాలు ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఫోక్సో చట్టానికి ఇంకా కాస్త రిలాక్సేషన్ ఉంది, సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ పొద్దున్న జరిగిన ఓ దారుణమైన ఘటన ఉదంతంలో అతనికి 2 సార్లు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా అతనిలో పరివర్తన లేదు. సో ఇక్కడ కేవలం పోలీస్ వ్యవస్థ ఒక వ్యక్తిని శిక్షించడానికో భక్షించడానికో అన్న దగ్గర చూసుకోగలిగితే నిజంగా ఇంత వైఎస్ఆర్సీపీకి శ్రద్ధ ఉన్నప్పుడు ఇదే డీజీపీ గారి ఆఫీస్ లో 9 కంప్లైంట్ పెట్టినప్పుడు రావణ్ గారు యూట్యూబ్ అంతా డిలీట్ చేసి ఇతనికి సత్ప్రవర్తన ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోలు వేస్తే జాగ్రత్తగా ఉంటుందని చెప్పి వార్నింగ్ ఇచ్చి వదిలింటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. బట్ ఇట్ హస్ లెడ్ టు సమ్ యూఏపీ చట్టం దాకా లీడ్ అయి ఉంది. అంటే ఇంటర్నల్ హిడెన్ ఎజెండా ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏమీ తెలుసుకోకుండా గుడ్డెది చేయంలో పడినట్టు ముఖ్యంగా పార్టీ లైన్లు ఇవాళ ముఖ్యంగా తెలుగుదేశం కిరణ్ సర్ప్రైజింగ్ గా బాగా ఎన్కేసుకొచ్చి మాట్లాడుతుండే. ఈ రోజు దాకా తెలుగుదేశం లైనే కాదు అది. పాపం జనసేనలో అమాయకంగా డిఫెండ్ చేసుకుని అఫెండ్ చేసుకుని నాన్న తెప్పలు పడుతున్నారు. కేవలం ఈ స్టూడియోలో కూర్చుని వాళ్ళకి చూడండి అలా మంచు విష్ణు ఆ సినిమాలో మమ అని వెనకాల మంత్రం చదివినట్టు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు తప్ప ఇన్ ప్రాక్టికల్ గా తెలుగుదేశం ఎజెండా అయితే లేదు. ఇందులో పాప అమాయకంగా పవన్ కళ్యాణ్ ని ఏమీ తెలియకుండా ఇరికించారు. ఆయనకి సంబంధించినంత వరకు ఇక్కడ వచ్చిన ఇంకో అభియోగం ఏంటంటే 3వ తారీఖు నాడు యూఏపీఏ చీఫ్ వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. తదనంతర పరిణామం యూఏపీఏ చట్టం ఆపాదించబడింది. ఇది ఒకసారి అందరూ
రీకలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ థింగ్ యూఏపీఏ చీఫ్ అట్ వాట్ కెపాసిటీ హీ హాజ్ మెట్ పవన్ కళ్యాణ్ గారు. రెండోది హోంమంత్రి గారు అనితమ్మ గారిని కలే, గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర లాండ్ ఆర్డర్ వీళ్ళు కలవకుండా ఈయన కలిసిన ఉదంతం ఏంటో నాకైతే అర్థం కాలే. తదనంతర పరిణామాలు యూఏపీఏ చట్టం. ఇదంతా గతంలో ఎలక్షన్స్ ముందు కూడా ఇంత సెంట్రల్ ఇంటెలిజెన్స్ నాతో టచ్ లో ఉందంటే ఒక క్యాబినెట్ హోదా కలిగిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కి సెంట్రల్ ఇంటెలిజెన్స్ టచ్ లో ఉంటున్నాయి, యూఏపీఏ అథారిటీస్ టచ్ లో ఉంటున్నారంటే ఇది చాలా విపరీతంగాను. అదర్వైజ్ ఏమైనా బీజేపీ నుంచి తెలుగుదేశానికి ఇక్కడ ఉన్న తెలుగు లోకల్ బీజేపీకి జనసేనకి ఏమైనా స్పైయింగ్ యాక్ట్ ఏమైనా చేస్తున్నాడు ఆయన, నాకైతే ఆశ్చర్యంగాను. ఇది సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గా యూఏపీఏ అధినేత ఈయన కలవడం ఏంటి? ఓకే, కిరణ్ గారికి ఏమైనా తెలిస్తే చెప్తే బాగుంటుంది. ఎందుకంటే తదనంతర పరిణామం యూఏపీఏ యాక్ట్ వచ్చింది. ఓకే, అప్పటిదాకా 4,000 5,000 అంటే అవరమాట గారు సరదా పడ్డారు. ర్యాస్ ఏముంది పవన్ కళ్యాణ్ గారు తిట్టిందని 21 నియోజకవర్గాలు 21 సార్లు బెయిల్ వస్తే పోసాని కస్టమర్లు రికార్డు బ్రేక్ చేస్తారు లేదు ఇలాంటి అంచనాలతో విశ్లేషించాం. బట్ ఈ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ యూఏపీఏ యాక్ట్ మాత్రం వర్తిస్తుంది అనడానికి అతను మాట్లాడాడు. ఇది ఎటు డ్రైవ్ అవుతుంది, దీని పర్యవసానం ఏంటి? పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది సార్. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఎవరికి? రావణ్కి. ఇది ఎక్కడ అతను హెడ్ బాంబ్ మీద మాట్లాడిన వీడియోలు కానీ ఆ తర్వాత ఈ విప్లవ సాహిత్యం మీద అతనికి ఉన్న భావజాలంతో తర్వాత ఏమైనా ఫండింగ్ కనుక వచ్చింది, ఈ మూడు కనుక కోర్టులో గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ కనుక ప్రొడ్యూస్ చేయగలిగితే అతను ఆవిడ అంబటరాంబాబు గారు కదా ఈవెన్ పొన్నవాళ్ళ సుధాకర్ గారు 3 సార్లు వాదించినా సరే 4 సార్లు వాదించిన అవుట్కమ్ అయితే ఉండదు. అంటే ఇతని మీద యూఏపీఏ యాక్ట్ వర్తిస్తుందా లేదా అనే కోణంలో మాట్లాడగలుగుతారు. కానీ యూఏపీఏ యాక్ట్ అప్లై చేయడానికి ఈ సర్కమ్స్టాన్సెస్ అన్నది కనుక పోలీస్ వ్యవస్థ గౌరవ న్యాయస్థానానికి డిఫెన్స్ పరంగా కనుక ప్రూవ్ చేయగలిగితే రావణ్ణి కాపాడడం చాలా కష్టం. బట్ వన్ థింగ్ ఈస్ క్లియర్, ఎడ్మా విషయంలో అతను సంఘీభావం ప్రకటిస్తూ చేస్తున్న వీడియో నేను కూడా కొంతవరకు విన్నాను, ఆ తర్వాత ఇక్కడ కనబట్టలేదు. ఆ టైంలో నేను విన్నది ఏంటంటే ఒక నక్సలిజానికి ప్రభావితమైన చాలా మంది కొంతసార్లు ఏంటంటే సంఘీభావాలు ప్రకటించుకుంటూ, నేనైతే అన్మా గోర్కీ నవల్ చదివాను, చదివిన తర్వాత కొంత ప్రభావం ఉంటుంది ఎవరికైనా సరే. ఎందుకంటే సమాజ హితం కోసం వాళ్ళు చేసే ప్రాస్పెక్ట్ ని మనం గౌరవిస్తాం లేదా అన్న దగ్గర వాళ్ళని డెఫినెట్ గా యాంటీ సోషల్ ఎలిమెంట్ల కింద ప్రభుత్వ పరంగానే నిర్ణయించినప్పుడు నేను నాకు నచ్చుతారు కాబట్టి నేను ఇంట్లో ఆశ్రయిస్తానంటే నేను కూడా చట్టానికి తల వంచి శిక్ష అనుభవించవలసిందే. అలాంటివి కుదరు. అలాంటివే యూఏపీఏ యాక్ట్లు లేకపోతే యాంటీ డిఫెక్షన్ యాక్ట్లు లేదంటే టాడా యాక్ట్లు ఇలాంటివన్నీ దేనికి ఉంటాయి అనుకుంటారు. ఎందుకు సంజయ్ దత్ గారు ఇంట్లో గన్ ఎట్టుకున్నాడు, స్ప్రింగ్ దొరికింది, ఏం పేయగలిగారు, 4 పీకి లోపల వేశారు. దిక్కుమాల కాంగ్రెస్ అంత రికమెండేషన్లు పెట్టుకుని నేను బయటికి తీసుకొచ్చారు. అసలు జీవితంలో బెయిలే రాదు. యాటిట్యూడ్స్ ఇలాంటివి కుదరవు. ఇవన్నీ క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తున్నప్పుడు కూడా ఏది పడితే అది తర్వాత ఎఫ్ఐఆర్ లాంటివి ఫైల్ అయినప్పుడు అది క్వాష్ అయ్యేదాకనో లేదంటే గౌరవపరమైన న్యాయపరంగా బెయిల్ వస్తేనే కానీ ఎవరు ఆటలాడి ఆడేద్దాం ఎవరి నాటకాలు ఆడేద్దాం అంటే కుదరవు. ఇది గ్రహించాలి ఎవరైనా సరే. రైట్, చెప్పండి సార్. ఇప్పుడు అన్న చెప్తున్నారు సార్, దీన్ని చూస్తా ఉంటే చాలా ఒక ఏదో సమ్ ఇంటర్నల్ గా ఏదో మిస్టరీ జరుగుతున్న మాదిరిగానే ఉంది సార్. ఇప్పుడు అన్న చెప్పిన మాటలు విన్నా. ఎందుకంటే ఇంకోటి చెప్తాను విను. ఎందుకంటే ఇంతకుముందు ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఒక చర్చి ఫాదర్ తల నరికేస్తాం అనేటువంటి మాటలు కూడా మాట్లాడారు సార్, గుర్తుంటుంది. అవును. ఆ తల నరికేస్తాం అనే మాటల్లో అతనికి చర్చి దీనికి ఆడ ధర్నాలు అవి ఇవి చేశారు కదా, ఆ చేసిన వాళ్ళు చూస్తే మీరు ఆడ విహెచ్పి వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బజరంగ దళ్ళు, జనసేన జెండాలు మాత్రం ఎగిరాయి కానీ తెలుగుదేశం జెండా ఒకటి కూడా లేదు సార్. అదేవిధంగా ఇప్పుడు సర్పవరంలో కావచ్చు లేకుంటే పిఠాపురంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా విమర్శించి అతను రావణ్ అరెస్ట్ చేస్తూ ఉంటే, అది కేసు ఏంటంటే పక్కన పెట్టి అరెస్ట్ చేస్తూ ఉంటే అక్కడికి పోయి పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలిసిన చెప్పినటువంటి ఆ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఒక్కరు కూడా తెలుగుదేశం లేదు సార్. అంటే దీన్ని బట్టి ఈ ఖచ్చితంగా ఈ రావణ్కి తెలుగుదేశం ఏదో సపోర్ట్ చేస్తున్నటువంటిది ఖచ్చితంగా ఒక ఇంటర్నల్ హిడెన్ అజెండా రావణ్కి సంబంధం ఇదే మధుసూదన్ రెడ్డి గారు చెప్తారు. ఒక్కటి చెప్తున్నా సార్, నేనేమి పిచ్చి ముదిరి నాకు పిచ్చి ముదరట్లేదు. ఈ తెలుగుదేశం వాళ్ళకి భయంకరంగా విపరీతమైన పిచ్చి ముదిరి అది పీక్ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది. అందువల్ల ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నారు సార్. ఇప్పుడు మేము రావణ్ణి ఎప్పుడు కానీ మావాడు అని చెప్పట్లేదు సార్. ఎప్పుడు కానీ మీరు ఎవరైనా చెప్పండి, ఈవెన్ అంబటరాంబాబు కూడా మావాడు అనట్లే. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు క్రాంతి సాయి కృష్ణ ఉన్నాడు, చెప్పేది సార్, మాట్లాడండి సార్. అది చంద్రబాబు నాయుడు సార్. సాయి కృష్ణ ఎవరు కాదు.
ఎవరు నన్ను పూర్తిగా మళ్ళీ రావణ్ ఎవరు వాడు? నన్ను మాట్లాడండి రావణ్కి మీరు అనుకూల వ్యతిరేకమా? అదే చెప్తున్నా రావణ్కి మీరు అనుకూల వ్యతిరేకమా? నన్ను మాట్లాడిసి చెప్తాను రావణ్కి మీరు అనుకూల నేను మాట్లాడాను కదా. సార్ సాయి కృష్ణ ఉన్నారు సార్ సాయి కృష్ణ ఉన్నారు సార్ అది చెప్తాను సార్. సాయి కృష్ణ ఉన్నారు. సాయి కృష్ణకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్రిమినల్ సపోర్ట్ చేశారని చెప్పారు సార్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసిన సాయి కృష్ణ సార్ చెప్పండి. అక్కడ జరిగినటువంటి చెప్పండి. చట్టాలు న్యాయాలు దుర్వినియోగం అవుతున్నటువంటి వ్యవస్థలు పాడవుతున్నాయి. మళ్ళీ వేరే కదా. సరే సార్ అదే ఆ వ్యవస్థలు పాడవుతున్నాయి చూడు. ఆ వ్యవస్థలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ గారిని సపోర్ట్ చేసింది అక్కడ వ్యవస్థలకు వ్యతిరేకంగా. సరే, ఇప్పుడు ఏంటి? ఇప్పుడు రావణ విషయంలో కూడా రావణికి మేము ఎప్పుడు సపోర్ట్ చేయట్లేదు. రావణి మీద జరిగేటువంటి అక్రమ కేసు ఏదైతే ఉందో ఇలాంటి చట్టాన్ని ఏ విధంగా అక్రమంగా ఆపాదిస్తున్నారో, చట్టాన్ని తెలుగుదేశం పార్టీ చట్టాన్ని ఏ విధంగా తన చేతిలో తీసుకుంటుందో, వ్యవస్థను తెలుగుదేశం పార్టీ ఏ విధంగా తన చేతిలో తీసుకుంటుందో, ఇటువంటి వాటికి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. సార్, పొన్నవోలు గారు ఇవన్నీ కూడా సరే వినండి. పొన్నవోలు గారు వీళ్ళందరూ ఎంటర్ అవ్వడానికి కారణం ఆయనకి అన్యాయం జరుగుతున్నది. మీరు అన్యాయాన్ని కోర్టులో దోషం తేలినప్పుడు ఖచ్చితంగా కోర్టులు శిక్షిస్తాయి. అప్పటి వరకు మీరు ఇప్పుడు రావణ మాట్లాడాడు. ఓకే రైట్. రాముడు ఫస్ట్ స్కెచెస్ ముఖ్యంగా మాట్లాడారు. రావణ మాట్లాడింది రైట్ అంటారా? రాముడి గురించి తప్పుగా మాట్లాడాడు. ఓకే, రాముడి గురించి తప్పుగా మాట్లాడడం తప్పే. అతని మీద ఎన్ని చట్టాలను పెట్టచ్చు. మరి ఇదే ఒక పాచిపోయినటువంటి శవం అని చెప్పని ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ మీద, ఒక యేసు మీద, ఒక సిలువ మీద మాట్లాడుతుంటే అతని మీద ఏం పెట్టారు? ఎందుకు పెట్టారు? నాకు టైం సార్, పర్ఫెక్ట్ గా టైం మాట్లాడు. మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతుందంటే ఇంతమంది ఎందుకు వెళ్ళిపోయింటారు అడవుల్లోకి నాకు అర్థం కాదు. ఇప్పుడు అంటే ఎంత కోపం ఉండాలి వీళ్ళకి. ఆ కోపం ఎక్కడికి పోదు, మనం ఆపరేషన్ చేయండి ఇంకోటి కోపం ఎక్కడికి పోదు. కాదండి, ఎవరికి అర్థం కాదు. ఈయన ఒకటి వినిపిస్తున్నారు, మీరు ఒకటి వినిపిస్తున్నారు. One point of time when I was in late teens, yes. Did you want to pick up the gun? Yes, I wanted to pick up the gun. సార్ గన్ తీసుకుంటానన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద నేను కూడా నక్సలైట్లకు అట్రాక్ట్ అయ్యి గన్ తీసుకుంటానన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద ఉప చట్టం యాక్ట్ కదా. మరి రావణుడికి మాత్రం యాక్ట్ అవుతుంది. మేము అడిగేది సార్, చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరికీ సమానం. అందరికీ సమానమైనటువంటి చట్టాన్ని అందరి మీద ఈక్వల్ గా ప్రయోగించాలి కదా. ఏదైనా రామారావు దాస్ మీద ప్రయోగించారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద ప్రయోగించారు. పవన్ కళ్యాణ్ మాత్రం చట్టాలు వర్తించవు, ఒక వ్యక్తికి మాత్రం చట్టాలు, యూట్యూబ్ మాత్రం చట్టాలు వర్తిస్తాయా? ఒకటి మాట్లాడుతున్నారు సార్, ఇప్పుడు గగన్ అంటున్నారు. గగన్ మీద మీరు ఎతకాల్సిన అవసరం ఏముంది? ఇదే ఏబిఎన్ లో ఉండండి సార్, ఏబిఎన్ లో పులిపడుకునేటువంటి సమయంలో ఒక అమ్మాయి మాట్లాడితే మీకు వెన్నుముక లేని బ్యాచ్ మీ పిల్లల్ని జగన్మోహన్ గారు చెప్తే చెప్పినటువంటి మాట్లాడింది అమ్మాయికి ఏం సంబంధం? మీరు వాళ్ళకి డిసిప్లిన్ యాక్షన్ కేసులు పెట్టినటువంటి ఈ సమాజం ఇప్పుడు రావణ పేరు పెట్టాలి కదా. రావణ కోసం పెట్టినటువంటి జగన్ ఒక ఎంప్లాయ్, అతని మీద ఎందుకు పోతారు మీరు? అతను కాదు ఆమె, అది ఆమె ఎందుకు పోతారు చెప్పండి? అతను ఎవరు ఆమె ఎవరు ఒకరు అర్థం కాకుండా పాపం. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? రావణకి సంబంధించినటువంటి అంశంలో మీరు అనుకూలం వ్యతిరేకం అంటే రావణ్ ఏ మీటింగ్ లో పాల్గొన్నాడు? దళిత క్రైస్తవులు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కి సంబంధించి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా గురించి, దాని గురించి ఒక్క ముక్క మాట్లాడా? ఏమన్నా మాట్లాడా? ఏం మాట్లాడలేదు. దాంట్లో శ్రావణ ఏం మాట్లాడాడు? నాకు 10 లక్షల మంది అని మమ్మల్ని అందరినీ అమ్మేస్తాడు ఆయన. అభినవ్ అంబేద్కర్, కేఎస్ ప్రసాద్ అన్నేమో ఆయన పెద్ద మెడల్ ఇచ్చారు. అంబేద్కర్ గారు కేంద్ర మంత్రి పదవిని వదులుకున్నారు. వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటంటే ఏ వ్యక్తి
భక్తుడికి ఏ సెక్షన్ లో వర్తించాలో అటువంటి సెక్షన్ లో వేయండి అంటున్నా. మీరేంటి ప్రశ్న? అటువంటి సెక్షన్ మాత్రం వేయండి. ఇప్పుడు ఆయన మీద పోలీసులు కేసు పెట్టారు, రావణ్ గారి మీద 4 సార్లు బెయిల్ వచ్చింది. మీరు అదే ఛానల్లో డిబేట్ చూడండి. మీ స్థానంలో ఉన్న మోడరేటర్ పోలీసు వాళ్ళని తమిళనాడు పంపించి ట్రైనింగ్ ఇప్పించి తీసుకురండి, కేసులు పెట్టడం రావట్లేదు అన్న పర్యవసానానికి టాడా యాక్ట్ పెట్టారా? అంటే ఎవరెవరిని ప్రభావితం చేస్తారు? మీరు ఒకసారి ఆలోచించండి. మీరు చెప్పేదానికి మరి నేను అడుగుతున్నది ఏంటి? రావణ్ అనే అతను ఏ మీటింగ్ లో పాల్గొని ఏం మాట్లాడాడు? నేనే చెప్తున్నాను. అతను మాట్లాడతాడు. తప్పని నేనే మరి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడా? వైసీపీ లో పవన్ కళ్యాణ్ అన్నాడు. అది తప్పు కదా? పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? మరి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు? ఒక్క నిమిషం. అది సార్ మీకు బాధగా ఉండదు. వైసీపీ వాళ్ళు కంగారు పడుతున్నారు, వైసీపీ ఒకటి కవర్ చేద్దామని. ఎందుకు కంగారు పడుతున్నారు? ఎందుకంటే వాళ్ళకి పాయింట్ లేదు. ఎందుకు పాయింట్ లేదు? ఏం పాయింట్ లేదు? ఏం పాయింట్ చెప్తాంటే కాసేపు మాకు సంబంధం లేదంటారు, ఎవరు అంటారు. ఏంటంటే పాపం డిస్టర్బెన్స్ లో ఉన్నారు బాగా. చెప్పండి. ఇదే ఉపా చట్టం వీళ్ళకి రావణ్ మీద పెట్టారు కదా, ఫెంటాస్టిక్. రాధామోహన్ మీద కూడా పెట్టండి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ వైలేషన్ 1975 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారం పరమతాన్ని గౌరవించాలి, పరమతాన్ని కించపరిచే హక్కు ఎవరికి లేదు. అతను చాలా డెలిబరేషన్స్ ఉన్నాయి. ఆ రాధామోహన్ మీద కూడా ఉపా చట్టం ఆపాదించి మాట్లాడండి, అందరూ మూసుకుని ఉంటారు. వాడు ధైర్యం చేయడు. కంప్లైంట్ ఇవ్వండి. ఎవరు మరి పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు మీకు చూడండి. పవన్ కళ్యాణ్ మీకు చూడండి అంటే వాడు తప్పుగా మాట్లాడే వాడు చట్ట ప్రకారం శిక్షించాల్సిందే. ఉపా చట్టం కింద చర్యలు తీసుకోవడానికి మీరు కంప్లైంట్ ఇవ్వండి. రావణ్ మీద కంప్లైంట్ ఇచ్చి ఉపా చట్టం పెట్టినట్టు ఈ క్రైస్తవ సంఘాలు, ఈ బ్రదరానీలు, నెక్స్ట్ ఈ కలవరి టెంపుల్ వాళ్ళు ఊరికే జనాలను పోగేసి మాడతారు కదా, మీరేందుకు కంప్లైంట్ ఎవరు? నాకు అర్థం కాదు. క్రిస్టియన్ మనోభావం మీద మీకు బాధ్యత లేదా? రాధామోహన్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు సార్? ఓకే, వాళ్ళు అడగండి ఒకసారి. కిరణ్ రెస్పాండ్. గుర్తించారు సార్, నన్ను మర్చిపోయారు అనుకున్నా. ఏ కరెంట్ కన్ఫ్యూజ్ అయితే ఈ కరెంట్ డామినేట్ చేస్తున్నారు. అందుకే స్టూడియోలో ఉంటే తెలుస్తుంది ఎవరుంటున్నారని. సరే నాకు బెల్లి పంచట్లేదు బెల్. ఓకే, మాట్లాడు. యా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్యలో అనేక మార్లు ప్రయత్నం చేశారు. ఆయన్ని అరెస్ట్ చేయాలని, ఆయన్ని ఒక్కరోజైనా జైల్లో పెట్టాలని శతవిధాల ప్రయత్నం చేశారు. వైజాగ్ హోటల్లో ఆయన్ని బంధించినప్పుడు ఆ రోజు నైట్ యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ గారిని, నాగబాబు గారిని, మనోహర్ గారిని ముగ్గురిని అరెస్ట్ చేయాలని విశ్వ ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఏ సెక్షన్ లో అరెస్ట్ చేయాలి, దేనికి అరెస్ట్ చేయాలి అనేది వాళ్ళకి అర్థం కాక, అరెస్ట్ చేస్తే పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనేది వాళ్ళకి ఒక క్లారిటీ లేక ఆ రోజున వదిలేశారు అనేది మాకున్న చాలా స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్. ఏం కేసులు పెట్టాలో తెలియక కారు మీద ఎక్కి వెళ్తున్నాడు, లేకపోతే జుట్టు సరి చేసుకున్నారు, ఇట్లాంటి కేసులు పెట్టారు. అయితే ఇందాక కేసు ప్రసాద్ గారు మాట్లాడుతూ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ మీద కూడా కేసులు, ఉపా కేసులు పెట్టే అవకాశం లేకపోలేదు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ అదే. 2024 నుంచి 29 వరకు ఆయన అదే బెదిరింపు ధోరణిలో ఉన్నాడు. మీ సంగతి చూస్తా, రేపు వస్తే మీ సంగతి చూస్తా. 2014-19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టాలనుకుంటే పవన్ కళ్యాణ్ అన్న మాటలకి ఎన్నో కేసులు పెట్టున్నారు. వాళ్ళ తల్లిని చూసించారు, చూసించారు. వింటారా? వింటున్నాను సార్. జగన్మోహన్ కేసులు ఉన్నాడు కదా, అర్థం కాదు కదా. అయిపోయి ఇస్తాను కిరణ్ సార్. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలకి కేసు పెట్టాలంటే ఎవరైతే ఆయన వాళ్ళనే అన్నారని వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళు ఎంత కేసు పెట్టొచ్చు. పవన్ కళ్యాణ్ గారు తిట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని అని జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అయితే ఆయన పెట్టొచ్చు.
జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు అనుకో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని 5 సంవత్సరాలు విచ్చలవిడిగా బూతులు తిట్టుకుంటే బూతులు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఒకసారి ఆయన రెస్పాండ్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తే పెడతారు కదా అని చెప్పి ఈ రోజున చట్టం తన పని తాను చేసుకుపోవద్దంటే అసలు ఈ లా అండ్ ఆర్డర్ నడపలేరు, ప్రభుత్వాన్ని నడపలేరు. ఇక ప్రతిసారి నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మా మీద కేసులు పెడుతుందేమో అని చెప్పి ఏడు సైలెంట్ కూర్చుంటే అసలు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లోనే ఉండదు. నెంబర్ 2 సరే ఒక నిమిషం కంప్లీట్ చేస్తా. వార్నింగ్ ఇచ్చి వదిలేయచ్చు కదా రావణ్కి అని చెప్పి కేఎస్ ప్రసాద్ గారు అన్నారు. వార్నింగ్ ఇచ్చి వదిలేస్తేనే 6 మర్డర్లు జరిగినాయి వాళ్ళ తెలంగాణలో. పోక్సో చట్టం మీద బెయిల్ మీద వచ్చి 6 మర్డర్లు చేసి అతను ఎబ్స్కాండ్ లో ఉన్నాడు, బతుకున్నాడు చనిపోయాడు అర్థం కావట్లేదు. సో వార్నింగ్ పంపించేసే సెక్షన్ కాదు అది, అతను చేసిన పని. వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే చిన్న పెట్టి కేసులో లేకపోతే చిన్న పిక్ పాకెటింగ్ కేసులో లేకపోతే ఇంటి దగ్గర కొట్టుకున్నదో అలాంటివి అయితే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు పోలీసులు. నెంబర్ 4 ఏంటంటే ఉపా చీఫ్ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు 3వ తారీఖు అని చెప్పి కేఎస్ ప్రసాద్ గారు అంటా ఉన్నారు. ఉపా చీఫ్ ఎవరు సార్? ఈగల్ చీఫ్ అంటే అతను రవికృష్ణ. ఈగల్ చీఫ్ వేరు, ఉపా చీఫ్ వేరు. ఉపాకి చీఫ్ ఎవరు ఉండరు. సిట్టింగ్ హైకోర్టు జడ్జిలతో సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీని వేస్తుంది. ఏదైనా సంస్థల మీద బ్యాన్ వేస్తే ఆ బ్యాన్ ని తీసేయాలంటే వాళ్ళు రివ్యూ చేసి తీసేస్తారు తప్ప ఈగల్ చీఫ్ రవికృష్ణ గారు కలిస్తే ఉపా చీఫ్ కలిశారని చెప్పి మీరు ఎట్లా చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మీరు చెప్పినాక నేను ఎలా అంటే మీరు ఉపా చట్టం 1969 నుంచి వచ్చిన దానికి మీరు చెప్పింది 100% కరెక్ట్. బట్ ఇక్కడ అమిత్ షా గారి అమెండ్మెంట్ ఏంటంటే ఇండివిజువల్స్ మీద ఉపా ఆపాదించినప్పుడు ఈగల్ చీఫ్స్ రెస్పెక్టివ్ స్టేట్ గా లేకపోతే సౌత్ జోన్ కొన్న ఈగల్ చీఫ్స్ వస్తారు. ఈగల్ చీఫ్ దానికి రాస్తారు, ఈగల్ చీఫ్ ఉపాధి కాదు. ఈగల్ చీఫ్ అనేది మీకు నచ్చింది మీరు ఇంటర్ప్రిట్ చేయండి, నాకు నచ్చింది నేను ఇంటర్ప్రిట్ చేస్తాను. ఎవరు నచ్చిన వాళ్ళు చెప్పుకోవడానికి కాదు. ఇప్పుడు అందరూ గూగుల్లో కొట్టగానే వచ్చేస్తుంది. కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారిని కలవడం ఏంటన్నది ప్రశ్న. డ్రగ్స్ ఈగల్ చీఫ్ హోమ్ మినిస్టర్ కలవాలి, ముఖ్యమంత్రిని కలవాలి. మంత్రుల్లోనే ఏ శాఖ ఎవరికేం తెలియదా? మంత్రుల్లోనే కన్ఫ్యూజ్. వర్మ గారు నాకు టైం ఇవ్వండి ఒక్క నిమిషం. మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారు జస్ట్ క్యాబినెట్ మినిస్టర్ అని చెప్పి మీరెంత ఆయన స్థాయిని తగ్గిద్దామని చూసినా కూడా ఆయన పోర్ట్ఫోలియో ప్రకారం ఒక క్యాబినెట్ మినిస్టర్. కానీ రాష్ట్ర ప్రజలు ఆయనకి ఇచ్చిన స్థానం అంతకన్నా ఎక్కువ. రాష్ట్రంలో ఎలా యాక్షన్ తీసుకునే ముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి ఆయనతో డిస్కస్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత బాధ్యత ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు అప్పచెప్పింది పవన్ కళ్యాణ్ గారికి. మీరు జస్ట్ చంద్రబాబు నాయుడు బాధ్యత అప్పగిస్తే కాన్స్టిట్యూషన్ గా ఉప ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది కిరణ్ గారు పదవి కాదు. ఆయన మంత్రి మాత్రమే ఇచ్చారు. కాన్స్టిట్యూషన్ కాదు అంటున్నా, కాన్స్టిట్యూషన్ కాదు అంటున్నా. అలంకారం మాత్రమే, అది కాన్స్టిట్యూషన్ కాదు. అదే పెద్ద పదవి ఈయన అప్పుడప్పుడు అంటూ ఉంటాడు, నాకు హోమ్ మినిస్టర్ వస్తే నాకు హోమ్ మినిస్టర్ వస్తే నాకు హోమ్ మినిస్టర్ అంటే వస్తాయని. ఈ టైంలో ఈ విధంగా ఆ ఈగల్ చీఫ్ కిరణ్ ఒక్క నిమిషం ఉండమ్మా. ఈగల్ చీఫ్ ఎందుకు కలిసాడంటే పవన్ కళ్యాణ్ గారిని ఏకే రవికృష్ణ అండి ఆయన పేరు. ఆయన కలిసింది దేనికంటే వార్షిక నివేదిక ఆయనకి ఇచ్చాడట. ఎందుకు వార్షిక నివేదిక ఇవ్వాల్సి వచ్చిందంటే గంజాయి డ్రగ్స్ అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకున్న చర్యలు ఏవి అయితే ఉన్నాయో అది పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. అది ఇవ్వడం మీకు తప్పు. ఏం చేస్తుంది మీరు చెప్పండి సార్. లా అండ్ ఆర్డర్ కానీ ఇవన్నీ కూడా హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారండి? అతను అటవీ శాఖ మంత్రి అండి. ఏజెన్సీలో గంజాయి పడుతుందండి, అక్రమ రవాణా జరుగుతుందండి. హోమ్ మినిస్టర్ అవసరం లేదా చెప్పింది మీరు వింటారా? చెప్పండి. అది తప్పు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ శాఖ మంత్రి ప్రాంతాలకు ఏ వెళ్తున్నాదో దాన్ని అరికట్టడానికి ఈయన ఒక రిపోర్ట్ అడిగాడట. ఆయన వచ్చి ఆ రిపోర్ట్ ఇచ్చాడు. ఇవ్వండి. సరే ఇంకా ఏమన్నా
మనకి ఇవ్వండి సార్. ఏంటి మీ అబ్జెక్షన్ ఏంటి? హోమ్ మినిస్టర్ ఆయన కన్సర్న్ హోమ్ మినిస్టర్ సంబంధం లేదు. సార్ ఇప్పుడు వీళ్ళకి కన్ఫ్యూజన్ సార్. ఒకటి సార్, ఒకటి ఎవ్వరికీ కన్ఫ్యూజన్ లేదు సార్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్ప ఎవరికి నేను చెప్తున్నాను సార్, ఇది సింగపూర్కి పోతారు సార్, సింగపూర్ యాత్రలు పోతారు. యాత్ర పోయేటప్పుడు అచ్చెన్నాయుడు పోతారు. అచ్చెన్నాయుడు సింగపూర్ యాత్రలు పోవాల్సిన అవసరం లేదు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రి. సింగపూర్ లో ఒక స్క్వేర్ ఇంచ్ కూడా వ్యవసాయం లేదు. ఆయనకు పోయి వ్యవసాయ శాఖ మంత్రి పోతారు. ఎందుకు పోతారో అర్థం కాదు. మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే హోమ్ మినిస్టర్ చూసుకుంటే హోమ్ మినిస్టర్ మాట్లాడతారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి మాట్లాడతారు. విద్యాశాఖ అవతవకులు బిఎస్సీ అవతవకులకి హోమ్ మినిస్టర్ వచ్చి మాట్లాడతారు. విద్యాశాఖ మంత్రి తెలియదు. ఇండస్ట్రీస్ కావచ్చు టీసీ పోతున్నాడు. అయ్యి పోతాడు. మన చంద్రబాబు నాయుడు కొడుకు పోతారు. పవన్ పోతారు. ఎవరికి పోతారో ఎక్కడికి పోతారో వాళ్ళ మంత్రులు ఏంటో వాళ్ళ శాఖ ఏంటో ప్రజలకి అభివృద్ధి వచ్చింది కానీ వీళ్ళకి బండారు సార్. విజయ్ ఇప్పుడు అది పెద్ద ఇష్యూ కాదండి. ఆయన ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఏంటి సార్ issue కాదు? నలుగురు ఐదు ఉండొచ్చు. సార్ ఏంటి సార్ issue కాదు? మీరు కాకుండా ఇంక వేరే వాళ్ళు వస్తే ఒప్పుకుంటుంది. ఈ debate లో మీరు participate చేయండి. ఈయన నెంబర్ 2 అది లేదు సార్ issue కాదు. ఏపీ కూటమి ఎవరు నెంబర్ 2? ఎవరు సార్ నెంబర్ 2? There is no number 2 as per constitution. There is no number 2 as per constitution. మీ ప్రాబ్లం ఏంటండి? నాకేం ప్రాబ్లం లేదు సార్. నా ప్రాబ్లం ఏంటి? శాఖ మంత్రి సార్, గంజాయి ఏ శాఖ? కూడా అక్రమ రవాణాలు. నేనేం చెప్తున్నానంటే ప్రసాద్ గారు ఏ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులు ఆ శాఖతో విధానవాదంగా మాట్లాడాలంటే ఇంకా అది ఎవరు సార్, నేను డీటెయిల్ కూడా చెప్పట్లేదు సార్. ఈ శాఖ మంత్రి అని ఆ చెప్తున్నాను. శాఖతో సార్ ఒకటి చెప్తున్నారు. హోం మంత్రికి ఆమె సమీక్ష చేసేటువంటి హోం మంత్రి ఏంటండి ఇక్కడ? లేకపోతే ఆమె తీసేసి వేరే మనిషిని పెట్టండి. ఇరిగేషన్ శాఖకి సంబంధం లేకుండా ఇరిగేషన్ తీసేసి వేరే మనిషిని పెట్టండి. టీజీ పార్టీ ఎందుకున్నాడు? టీజీ పార్టీ ఎందుకున్నాడు? డీజీపీ వెళ్తారండి. టీజీ పార్టీ తీసేసి ఇప్పుడు ఆయన చెప్పేసి నారా లోకేష్ ఇచ్చింది. నారా లోకేష్ ఇచ్చింది. అరే ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, 11 మంది ఎమ్మెల్యేలు. వినండి. 11 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎమ్మెల్యేలు. మీ చంద్రబాబు ప్రసాద్ గారు ఆయన అటవీ శాఖ మంత్రి. డ్రగ్స్ ఏ రకంగా వెళ్తున్నాయో, గంజాయి పంటలు ఎలా జరుగుతున్నాయో ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఏగల్ హెడ్ కాబట్టి ఈయన కొన్ని అడిగాడట, అవి కంట్రోల్ అయినాయా లేదని ఈయన సమర్పించారు. వాట్ రాంగ్? కరెక్టే సార్. ఆయన పిలిచి సమీక్షించవచ్చు, లేకపోతే ఏగల్ చీఫ్ ని రిపోర్ట్ అడగొచ్చు, బాగానే ఉంది. కానీ ఇక్కడ డిస్కషన్స్ ఎవరు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే ఆయన దగ్గర ల్యాండ్ ఆర్డర్ ఉంది. రెండోది హోంమంత్రి గారు ఉన్నారు కాబట్టి వీళ్ళు ముగ్గురు సమక్షంలో కనుక ఆ ఏగల్ చీఫ్ వచ్చినప్పుడు, ఎందుకంటే మీరు గతంలో తిరుపతి ఇచ్చారేమో, ఉన్నాడు సార్, వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు ఎలా ఇచ్చేస్తారు? ఇష్టం వచ్చింది. క్యాబినెట్ ఉండగా బాబు, క్యాబినెట్ సబ్ కమిటీ అని ఇవ్వాల. పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఒక క్యాబినెట్ సబ్ రిపోర్ట్ తీసుకోవడానికి కామెడీ చేస్తున్నారు మీరు. మీరు కామెడీ హోంమంత్రి గారికి అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారికి అధ్యక్షతన మాట్లాడొచ్చు. ఒకటి కాలికేస్తే ఏరిగేస్తే కాలికేసి వితండవాదం చేసే వాళ్ళతో మనం చెప్పలేము. వీళ్ళు నరికేస్తున్నారు సార్. ఆగండి సార్, మీరు నరికేస్తున్నారు. సార్ చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మంత్రులు నమ్మనండి. అందరూ కనిపెట్టి ఏం చేయాలి? ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? ముఖ్యమంత్రి ఉండదు సార్. మీరు అనవసరంగా సరే వాళ్ళకు ఉన్నది ఇవ్వాలండి. రివ్యూ చేసుకోమని కాదండి, ఆ పోస్ట్ ప్రజాస్వామ్యంలో గౌరవ క్యాబినెట్ మంత్రులు షేర్ ఇస్తున్నారు, ప్రయారిటీ ఇస్తున్నారు, గవర్నమెంట్ ఇస్తున్నారండి, ముఖ్యమంత్రి ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు కేఎస్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ మసూద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ విజయ్ కిరణ్ గారు.